నమస్కారములు. అక్కడ నా పేరు మాధవన్న. మేము రాతన్ నుంచి వచ్చాము. మేము రైతులం. రైతు భరోసా వల్ల వచ్చే డబ్బుల ద్వారా మా పొలాల్లో విత్తనాలు, ఎరువులకి ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఇంటి పట్టా ద్వారా సొంత ఇంటి కల నెరవేరిందన్న. మా పిల్లలు చదువుకోవడం కోసం నేనున్నాను అంటూ అమ్మ ఒడి ఇస్తున్నారన్న. మా ప్రజల గుండెల్లో ఒక నమ్మకం మీరు, మా ధైర్యం మీరు. ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోమన్నా. మిమ్మల్ని గెలిపించుకోవడమే మా లక్ష్యం. మేము సిద్ధం. జై జగన్, జై జై జగన్. అందరూ మాట్లాడారు. నమస్కారం జగన్ మామయ్య. నమస్కారం జగన్ మామయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్, పత్తికొండ మండలం. మా అత్త శ్రీదేవి గారు. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య. నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మంచి మంచి ఆహారాలు తెచ్చినారా మామయ్య. కోడిగుడ్డు, చిక్కీ అన్నీ తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. ఒక్కసారి మా డాడీ మాట్లాడుతాడంట మామయ్య. నమస్కారం సార్. మాది ఓసూరు సార్. మేము 2 ఎకరాల భూమి ఉంది సార్. మాది చాలా బీద పరిస్థితి సార్. మరి నాకు ఆల్రెడీ. మీ పేరేం పేరు? నా పేరు లాల్ బాషా సార్. నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు. తోలిపోతే హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు. అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ సీన్ గారు ఎమ్మెల్యే మేడం తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే, డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంతని కానీ మేము భరిస్తాము, అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్. ఇది జరిగింది సార్. మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదంటే మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్. సార్ మళ్ళీ మీరేం చేయం కాదు సార్. ఒక్క కోరిక సార్, రైతులు చాలా నష్టపోతున్నారు సార్. రేటు ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేతులు ఉండదు సార్. దానికి ఇంకా కొద్దిగా ఒక కడుగు ముందుకు వేసి సార్ రైతుకు పింఛన్ వారికి చేసే విధంగా. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంది సార్. పెడదాంలే భాష. జగనన్న గారికి నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. నా పేరు శ్యామల. నా రాత నుంచి వచ్చినాను సార్. మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్. మాకు రైతు భరోసా వచ్చింది సార్. నాకు చేయూత వచ్చింది. ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్. నాకు ఇల్లు వచ్చింది. వడ్డీ డబ్బులు వచ్చినాయి. నువ్వు చేయి పట్టుకో, మా అమ్మకి ఇచ్చేసి.